మహాగణుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి, ఆశీర్వదించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ చక్కని ఉద్యోగాలు బిడ్డలకు అనుగ్రహించండి, దీవించండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి, బలపరచండి. వారి డ్యూటీల విషయంలో, ప్రయాణాల విషయంలో మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు చక్కని కాపుదల, ఆరోగ్యము, మీ శక్తిని, బలాన్ని అనుగ్రహించండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానము, ఆరోగ్యం ఇవ్వండి. మీ కృపలో బిడ్డలను వర్ధిల్లింప చేయండి. అట్లాగే నాయన డైలీ సర్వీస్ చేస్తూ చదువుతున్నారు బిడ్డలు చక్కని కృపనివ్వండి, మీ కాపుదల ఇవ్వండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయమని అడుగుతున్నాం. గర్భఫలం కావలసిన గర్భఫలాన్ని సిద్ధపరచండి. వివాహాలు కావాల్సిన వివాహాలను ఏర్పరచండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 2వ చరణాన్ని మనం చూసాం. ఈరోజు 3-4 చరణాలు మనం ధ్యానం చేద్దామండి. కీర్తనలు 31వ అధ్యాయం 3వ చరణం. నా కొండ, నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. 4వ చరణం. నా ఆశ్రయదుర్గము నీవే, నన్ను చిక్కించుకున్నటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. ఈ 2 చరణాల్లో ఆశ్రయదుర్గము, శైలము, కొండ, కోట ఈ పదాలకి హెబ్రీలో వేర్వేరు పదాలు ఉపయోగించినా అవన్నీ ఒకటే అర్థాన్ని మనకు సూచిస్తూ ఉన్నాయి. యెహోవాలోనే క్షేమం, యెహోవాలోనే సంరక్షణ అనేటువంటి అవగాహనను మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇదే కీర్తనలు 18:2లో మనం చూస్తే అండి, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఈ పదాలు దేవుని కాపుదల నిరంతరం మనతో ఉంటుందని, యెహోవాలోనే మన క్షేమం ఉందని, ఆయనలోనే, ఆయన చేతుల్లోనే మన సంరక్షణ ఉందని అనేటువంటి అవగాహన మనకు సూచిస్తూ ఉన్నాయి. కోటలు శత్రువుల నుండి కాపాడేటువంటి స్థావరాలుగా మనకున్నాయి. శత్రువుల బారి నుండి కాపాడేటువంటి పెద్ద పెద్ద కోటలుగా ఆయనే మనకు కోట అని ఇక్కడ మనం చూస్తున్నాం. నా కొండ, నా కోట నీవే అనే మాటను మనం చూస్తున్నాం. అంటే కొండ స్థిరత్వానికి సూచన. అంటే ఏమాత్రము కూడా శత్రువులు వచ్చినా కూడా కదల్చబడినటువంటి స్థితిలో స్థిరమైన పునాదిని దేవుడు అనుగ్రహిస్తున్నట్టుగా నా కొండ నీవే అంటున్నాడు కీర్తనకారుడు. సో కొండ స్థిరత్వానికి సూచన అండి. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గమని దీని భావంగా మనం చూడవచ్చు. ఆయనే మనకు నిత్యము ఆశ్రయ దుర్గము. దుర్గమన్న, కొండన్న, కోటన్న ఇవన్నీ కూడా మనల నిరంతరము శత్రువుల బారి నుండి, అనగా సాతాను బారి నుండి అపవాది వేసే ఆ తంత్రాలు, అపవాది వేసే బాణాలు, అపవాది చిక్కించే కొనేటువంటి వలలు, వీటన్నిటి నుంచి కూడా కాపాడగలిగే ఒకే ఒక్క సాధనం లేదా ఒకే ఒక్క కాపుదల మన దేవుడు మాత్రమే. యెహోవాయే నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గం అని పలకడంలో కీర్తనకారుని యొక్క ఆలోచన అదే. అంటే లోకమంతా ఎదురు తిరిగినా, లోకమంతా మనకు ఎదురుగా నిలబడినా కూడా ఆయన ఒక్కడు మనతో ఉంటే చాలు. ఆయన ఒక్కడు మనలో ఉంటే చాలు. అందుకే మోషే అంటారు కదా, నేను ఈ జనసమూహాన్ని తీసుకెళ్తాను, అయితే నీ సన్నిధి మాతో రావాలయ్యా అంటాడు. నీవు మాతో రాని ఎడల మమ్మల్ని ఇక్కడి నుండి తోడుకొని పోకము అనే మాట మాట్లాడతారు. నిర్గమకాండం 33వ అధ్యాయం 14-15 వచనాల్లో ఇలాగా మాట్లాడుతున్నాడు. అందుకాయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా
మోషే మాట్లాడుతున్నారు ఆయనతో, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. ఎంత చక్కని మాట మాట్లాడుతున్నారు. అయ్యా, నీవు మాతో ఉంటే చాలు, నీ సన్నిధి మా కూడా వస్తే చాలు, నీ సన్నిధి వస్తేనే మేము ఇక్కడి నుంచి వెళతామనే మాట చెబుతూ ఉన్నారు. అంటే ఆయన సన్నిధి మనతో ఉంటే, ఆయన మనతో ఉంటే ఖచ్చితంగా మనము కాపాడబడతాము. ఆయనే నిత్య ఆశ్రయ దుర్గమని దీని భావంగా మనం చూడొచ్చండి. యెషయా గ్రంథం 26:4 మనం చూస్తే, 26:4 అండి యెషయా గ్రంథం. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము గనుక, నిత్యము ఆయనే మనల్ని కాపాడేవాడు గనుక ఎన్ని యుగాలైనా ఆయన నమ్ముకుంటే చాలు అంటున్నాడు. యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఆయనే మనకు ఆశ్రయ శైలము, ఆయనే మనకు కొండ, ఆయనే మనకు కోట, ఆయనే మనల్ని తప్పించేవాడు, ఆయనే మనల్ని నిరంతరము కాపాడుతుండేటువంటి దేవుడు. కాబట్టి ఆయన అంటున్నాడు మరొక మాట 31:3 ఇందా మనం చూసిన వాక్యములో, నీ నామాన్ని బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. దేవుని నామాన్ని బట్టి, యేసు నామాన్ని బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. యేసయ్య నామమే అన్ని నామాల కన్నా గొప్ప నామం. కాబట్టి అటువంటి గొప్ప ప్రశస్తమైన నామములో ఏది ప్రార్థించినా తండ్రి ఆ కార్యాన్ని నెరవేరుస్తారు. మనం చేసే ప్రార్థన తండ్రికి చేస్తూ యేసునామములో చేస్తాం ప్రార్థన. కాబట్టి యేసునామంలో ప్రార్థన చేస్తే తప్పనిసరిగా త్రోవ చూపి మనల్ని దేవుడు నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన మనల్ని నిరంతరము కాపాడే దేవుడని దావీదుకి అర్థమైంది. ఆయన నాకు కొండగా కోటగా ఉంటే చాలు, ఆయన నామాన్ని బట్టి త్రోవ చూపి నన్ను నడిపిస్తాడు, నా ఆశ్రయదుర్గము ఆయనే అని కీర్తనకారుడు చెబుతున్నాడు. మరి మనం కూడా చెబుదామా? మనము చెబితే, మనము ఆయన్ని ఆశ్రయిస్తే, చెప్పడమే కాదండి, పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడగలగాలి, పరిపూర్ణంగా ఆయన పాదాల చెంతకు చేరాలి. అయ్యా, నీవే నాకు దిక్కు, యెహోషాపాతు ప్రార్థన చేసినట్టుగా మనం కూడా ప్రార్థన చేస్తే, నీవే నా ఆశ్రయము, నీవే నా దిక్కు, మాకు వేరే దిక్కేది లేదు ప్రభు అంటే చాలు. ఆయన నిరంతరం మనల్ని కొండగా, కోటగా, ఆశ్రయదుర్గముగా, ఆశ్రయ శైలముగా ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఇక 4వ చరణంలో చూస్తే, నన్ను చిక్కించుకున్నటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. వల అనేది శత్రువుల యొక్క దుష్ట పన్నాగానికి ఒక అలంకారిక దృష్టాంతంగా మనం చూడొచ్చండి. 35వ అధ్యాయంలో ఇదే కీర్తనలో 35వ అధ్యాయం 7వ చరణంలో మనం చూస్తే, నన్ను పట్టుకోవాలని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల ఒడ్డిరి, నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి. అంటే శత్రువులు వాళ్ళు కొన్నిసార్లు వల ఒడ్డుతారు, శత్రువులు కొన్నిసార్లు దుష్టపన్నాగాలు పన్నుతారు మన మీద ఇబ్బందికర పరిస్థితులు తీసుకురావడానికని. కానీ ఆయన మనల్ని కొండ, కోటగా, ఆశ్రయదుర్గముగా ఆయన పక్కన పెట్టుకుని నిరంతరం మనల్ని ఆయన తప్పిస్తూ ఉంటాడు. 8వ చరణం 35:8లో, వానికి తెలియకుండా చేటు వాని మీదికి వచ్చునుగాక, తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడునుగాక, వాడు ఆ చేటులోని పడునుగాక. మనం దేవుణ్ణి ఆశ్రయించగలిగితే, దేవుణ్ణి మనం పూర్తిగా ఆయన పాదాల దగ్గర ఆయన గనక మనం ఆశ్రయించగలిగితే, శత్రువులు ఎన్ని పన్నాగాలు పనినా, శత్రువు ఎంత దుష్ట పన్నాగాలు పనినా, మనల్ని చిక్కించుకోవడానికి రహస్యంగా వలలు ఒడ్డినా కూడా ఆయన ఖచ్చితంగా మనల్ని తప్పిస్తాడు, మనల్ని రక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడు. కొన్ని సందర్భాల్లో మనకి తెలియకుండా కూడా దేవుడు వాటిని పక్కకు తొలగించేస్తాడు. అటువంటి శ్రేష్టమైన కాపుదల, శ్రేష్టమైన కృప ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి ఆయన చేతిలో నిత్యము సుఖములు కలవు అంటాడు కీర్తనలు 16:11లో. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది. కాబట్టి ఆయన్ని ఆశ్రయిద్దాం. ఆయనే మన కొండ, కోటగా, ఆయనే మన ఆశ్రయదుర్గముగా, మన శైలముగా ఆయన్ని మనం కీర్తించి ఆయన చెంత చేరదాం. అటువంటి కృపాభాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.